ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో డైవర్షన్ పాలిటిక్స్ అనేవి నడుస్తున్నాయి. ఎందుకిలా అంటున్నాను అంటే, నారా లోకేష్ గారి ప్రెస్ మీట్‌లో ఏం చెప్పారనేది క్లియర్‌గా తెలుస్తుంది. సో, డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అనేది డిస్కస్ చేసే ముందు, జగన్ గారి ప్రెస్ మీట్‌లో లాస్ట్‌లో చిన్న డైలాగ్ అయితే చెప్పడం జరిగింది. జగన్ గారిని ఒక రిపోర్టర్ ఒక క్వెషన్ అడిగారు. "సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష హోదా రావాలి అంటే మీకు ప్రతిపక్ష హోదా రాదు. రావాలి అనుకుంటే యూ కెన్ ఫ్రీ టు గో జర్మనీ అన్న వ్యాఖ్యలకి మీరేం చెప్తారు అని చెప్పి ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి జగన్ గారు చాలా నవ్వుతూ అన్నారు. సో, అది అందరూ వినే ఉంటారు. ఒకసారి నా మాటల్లో కాకుండా జగన్ గారి మాటల్లోనే ఒకసారి వినండి ఏమన్నారనేది. ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ ఈ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఫ్రెండ్స్, విన్నారు కదా జగన్ గారు ఏమన్నారనేది. కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారాయన అని చెప్పి క్లోజ్ చేశారు ఇంటర్వ్యూని. సరే. సో, జగన్ గారి ప్రెస్ మీట్ తరువాత నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే రియల్లీ ఐ ఎక్సైటెడ్. ఎందుకంటే జగన్ గారి ప్రెస్ మీట్‌లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ సూపర్ సిక్స్ గురించి మాట్లాడారో, అమరావతి గురించి మాట్లాడారు. మహిళలకిచ్చిన పథకాల గురించి ఇవ్వట్లేదని, ఇలా సీబీఎన్ గవర్నమెంట్ ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారో, ఆ హామీలేవి అమలు చేయట్లేదు. అమలు చేసిన ఆటిల్లో కూడా కోతలున్నాయి. బడ్జెట్‌లో ఆహ్, ప్రవేశపెట్టిన అంకెలకిను లబ్ధిదారుల సంఖ్య ఎక్కువుంది. ఇలా అన్ని విధాల మీద ఆయన విత్ డేటా ఎవిడెన్స్‌తో చూపించడం జరిగింది. అయితే దానికి కౌంటర్‌గా నారా లోకేష్ గారి ప్రెస్ మీట్‌లో విత్ డేటాతో జగన్ గారికి ప్రెస్ మీట్‌కి కౌంటర్ ఇస్తారేమో అని చెప్పి నేను అనుకున్నాను. కానీ నారా లోకేష్ గారు ఆహ్, జగన్ గారి జగన్ గారు ఏదైతే మాట్లాడారో దానికి కౌంటర్ ఇవ్వకుండగా సీఎం గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక మాజీ సీఎం అయ్యుండి ఒక సీఎం గురించి, ఒక డీసీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే జగన్ గారి ఎంటైర్ ప్రెస్ మీట్‌లో ఆల్‌మోస్ట్ 2 అవర్స్ దాకా ఆయన ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ అంతా కూడా పబ్లిక్ గురించి ఒక ప్రతిపక్ష అసెంబ్లీలో జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా, ఆయన ప్రతిపక్ష హో నాయకుడే గాబట్టి, ఆయన అసెంబ్లీ బయట నుండి ప్రజలకి నిజానిజాలు తెలియాలి అని 2 అవర్స్ దాకా ప్రెస్ మీట్ పెట్టి, ప్రెజెంట్ రూలింగ్‌లో ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎంతవరకు హామీలను అమలు చేస్తుంది? అమరావతి క్యాపిటల్ గురించి ఏం చేస్తుంది? ఇలా అన్నిటి గురించి, రైతుల గురించి గూడా, మహిళల గురించి గూడా అన్నిటి గురించి ఆయన విత్ డేటాతో ఆయన పబ్లిక్‌కి వివరిస్తే, దాని గురించి కౌంటర్ ఇవ్వడం మానేసి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని చెప్పి ఎంటైర్ ప్రెస్ మీట్ అంతా దాని మీదే జరిగింది అంటే, ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనేది ఒకసారి పబ్లిక్ అందరూ గ్రహించాలి. ఈ ఒక్క విషయంలోనే కాదు. రూలింగ్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గూడా అన్ని డైవర్షన్ పాలిటిక్సే నడుస్తున్నాయి. అటు విజయవాడ ఫ్లడ్స్ కాడ్నించి, తిరుపతి లడ్డు గాని, సెకీ విద్యుత్ సోలార్ విద్యుత్ గురించి గాని, ఇలా అన్నిటి గురించి గూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసి, ప్రతి సందర్భంలోనూ జగన్ గారిని విమర్శించడం, జగన్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేశారు, ఆర్థిక విధ్వంసం జరిగింది అని చెప్పి, గడిచిన 9 నెలలు గూడా ఇదే సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు గానీ, పబ్లిక్‌కి మేమేం జేస్తున్నాము, పబ్లిక్‌కి ఏం చెయ్యాలి అనేది ఆలోచించకుండా ఇంకా ప్రతిపక్షం మీదే మాట్లాడుతున్నారు గానీ, అసలు ప్రతిపక్షం లేదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. సో, అది డిస్కస్ మానేసి, ప్రజలకి ఉపయోగపడేది మాట్లాడాలి గానీ, ఇంకా డైవర్షన్ పాలిటిక్సే మేము చేస్తాము అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ప్రజలు అందరిని వాచ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలకి వాట్ దే నీడ్ మీరు ఏమైతే హామీలిచ్చారో వాటిని ఏ విధంగా మీరు ప్రెజెంట్ చేయబోతున్నారు? యువతకి ఉద్యోగం లేదు. వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కలిగించబోతున్నారు? టెస్లా కంపెనీ ఇండియాకి రాబోతుంది. సో, దాన్ని ఏ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్‌కి ఇన్వైట్ చేయబోతున్నారనేది ఇయన్నీ ఆలోచించాలి గానీ, మేము ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ మీద మాట్లాడతాము అని చెప్తే ప్రజలు మళ్ళీ మీకు నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వరు. అది మాత్రం గ్రహించాలి.
ఫ్రెండ్స్, జగన్ గారి ప్రెస్ మీట్ అయ్యి ఆల్మోస్ట్ 2 డేస్ కంప్లీట్ అయింది. స్టిల్ ఇంకా కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. ఎందుకంటే జగన్ గారు గాని, వేరే వాళ్ళు గాని వెయిట్ చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంది.